హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ప్రివ్యూ చూసారు కదా. ప్రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ప్రివ్యూ మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఒక బిగినర్ కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదాం గైస్. హలో హాయ్ గైస్, వెల్కమ్ టు వీడియో టెక్ ప్రదీప్. గైస్, ఈరోజు వచ్చేసి ఏంటంటే గర్ల్స్ గురించి వీడియో ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. మీరు ముందుగా ఏం చేయాలంటే, మీకు ఈ వీడియో కావాల్సింది ఎలక్ట్రిక్ అప్లికేషన్ కావాలి కాబట్టి మీకు ఎలక్ట్రిక్ అప్లికేషన్ అనేది గూగుల్లో దొరుకుతుంది. ప్లే స్టోర్లోంచి అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే అది వాటర్ మార్క్ అనేది వస్తుంది. కాబట్టి మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి గైస్. నేనైతే గూగుల్ ప్రిఫర్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే, మీకు ఈ డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్, సేకప్స్ లింక్ రెండు ఇస్తాను. రెండు అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఎలక్ట్రిక్ యాప్లో అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగ నో లవ్, నో ఫ్రెండ్స్, నో డ్రింక్, నో స్మోకింగ్, ఓన్లీ గర్ల్స్ అని వస్తుంది గైస్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇలా బీట్ మార్క్ ఇలా ఉంటాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చాను అంటే టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చండి. వచ్చేసి ఈ వీడియోకి మొత్తం 11 పిక్స్ అవసరం గైస్. 11 పిక్స్ అనేది కావాలి. కాబట్టి మీరు పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, కింద ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా గ్రీన్ కలర్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీడియానే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నాకైతే 11 పిక్స్ కావాలి కాబట్టి ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇంకా సెలెక్ట్ చేసుకుంటాం కదా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా పైన చూడండి, ఇది ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏ 11 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నారో ఆ 11 ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఇప్పుడు దాకా యాడ్ చేసుకున్నారో మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వీడియో చివరి వరకు వెళ్ళిపోండి. కింద లెఫ్ట్ కార్నర్ బాటంలో ఒక ఎక్స్టెండ్ అని కనబడుతుంది కదా గైస్, డాటెడ్ లైన్స్లో, దాన్ని క్లిక్ చేస్తే పిక్స్ అన్ని చివరి వరకు వచ్చేస్తాయి. మీరు ఏం చేస్తారంటే గైస్, స్క్రీన్ ఒక ట్యాప్ చేయండి. ఏం చేస్తారంటే, ఫస్ట్ బీట్ మార్క్ ఉంది కదా గైస్, అంటే కింద ఫస్ట్ లేయర్ అయినా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే, ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, అంటే ఇది దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే రైట్ సైడ్ ఉన్నదంతా కట్ అయిపోద్ది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కట్ అయిపోయింది చూడండి గైస్. అలాగే ఆ లేయర్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, పైన 3 డాట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని అక్కడ ఫిల్ కాంబినేషన్ అలా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే, ఫిల్ కాంబినేషన్ ఏదైనా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి గైస్ ఎలా అవుతుంది, అంటే మీడియా మొత్తం ఫిల్ అయిపోద్ది. ఇంకో లేయర్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్ కట్ అవుతుంది. అలాగే వేరే వీటి దగ్గరికి వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళి ఏది క్లిక్ చేస్తే అది క్లిక్ అవుతుంది. గ్లాస్ మధ్యలో ఏంటంటే సెంటర్ పక్కన 2 ఎక్స్టెండ్ అయిపోతాయి. ఇది రైట్ సైడ్ కట్ అయిపోతుంది గ్యాస్. అలాగే ప్రతి పిక్ అనేది చేసుకోండి. మీరు ఫిల్ కాంబినేషన్ ఏదైతే చేసుకుని మర్చిపోకండి. ప్రతి పిక్ అనేది కట్ చేసుకోండి. బీట్ మధ్యలో కట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కొంచెం లైక్ చేస్తారని కోరుకుంటున్నాం గ్యాస్. గైస్, మీరు ఏం చేస్తారంటే, ఈ ఫోటోని క్లిక్ చేసి పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కాంబినేషన్ ప్రతి ఫోటోని ఫిల్ కాంబినేషన్ అనేది చేసుకుంటూ వచ్చండి. గైస్ చూడండి, నేనైతే పిక్స్ అనేది యాడ్ చేసుకున్నాను. నేను ప్రతి పిక్ యాడ్ చేసుకొని దాన్ని ఫిల్ కాంబినేషన్ ఏదైతే చేసుకున్నాను చూసి కదా, ఫిల్ కాంబినేషన్ కూడా చేసారు. అలా మీరు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గైస్, ఫస్ట్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు సేకప్స్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ టెక్స్ట్ అనేది ఉంటుంది గైస్. ఇది గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకుంటే పైన సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ పక్కన కాపీ లేయర్ ఉంటుంది, దాన్ని కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లో ఏం చేస్తారంటే, ఇది ఉంది కదా ఈ టెక్స్ట్, మీరు ఎక్కడెక్కడైతే టెక్స్ట్ ఉందో టెక్స్ట్ అన్నిటికి మొత్తం 5 టెక్స్టులు ఉంటాయి. 5 టెక్స్టులకి సెలెక్ట్ చేసుకోండి. గట్టి ప్రెస్ చేసుకుని సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే, పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. పైన యారో పక్కన ప్లస్ ఐకాన్ కనబడుతుంది కదా, డూప్లికేట్ లేయర్ పక్కన, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే పేస్ట్ స్టైల్ పక్కన యారో కనబడుతుంది కదా గైస్, దాన్ని క్లిక్ చేయండి. బాటంలో క్లిక్ చేసిన తర్వాత మూవింగ్ ట్రాన్స్ఫర్ కూడా ఆపండి. టెక్స్ట్ కూడా ఆపండి. కలర్ అండ్ ఫిల్ కూడా ఆపండి. బ్లెండింగ్ అన్న ఒపెసిటీ కూడా ఆపండి గైస్. స్పీడ్ కూడా ఆపండి. పేస్ట్ చేయండి, అంటే ఎఫెక్ట్స్ అన్నీ పేస్ట్ అవుతాయి. మీరు దాన్ని ఏం చేస్తారంటే, ఒక ఎఫెక్ట్స్ని క్లిక్ చేయండి గైస్. ఫస్ట్ దానికి దాన్ని ఏం టచ్ చేయకండి అసలు. మిగతా 4 ఫాంట్లు మాత్రం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డైరెక్షనల్ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని అయితే ఐ సింబల్తో మూవ్స్ అండి. డైరెక్షనల్ ప్రాబ్లం ఉంటుంది, కనబడకుండా చేసండి. ఐ సింబల్ క్లిక్ చేస్తే కనబడకుండా అయిపోద్ది గైస్. క్లిక్ చేసిన పర్వాలేదు, మీరు డైరెక్షనల్ ప్రాబ్లం క్లిక్ చేసిన పర్లేదు, లేకపోతే సైడ్ తోసారంటే డిలీట్ అయిపోద్ది. అలాగే డైరెక్షన్ అలా సైడ్ తోసుకున్నా పర్లేదు, ఇంకో విధంగా డిలీట్ చేసి గైస్. ఇక్కడ ఐ సింబల్ పక్కన 3 బార్స్ కనబడుతున్నాయి కదా,
3 bars దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అని అవుతుంది, పైన డిలీట్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్ అన్నీ అయితే డిలీట్ చేసుకోండి. ఇలా వస్తుంది గైస్, బాగుంటుంది. తర్వాత మీరు బ్యాక్ వచ్చి సీ క్యాపిటల్స్కి అయితే వెళ్ళండి. సీ క్యాపిటల్స్కి ఏం చేస్తారంటే మీకు ఫస్ట్ సీ క్యాపిటల్ అనేది ఉంటుంది ఇక్కడ. దీన్ని గట్టి ప్రెస్ చేసుకోండి. ఇందాక సేమ్ కాపీ లేయర్ని చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పైన కాపీ లేయర్ చేసుకోండి. బ్యాక్ వచ్చి ఏం చేస్తారంటే మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి మీరు ఎఫెక్ట్స్ అదే టెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. టెక్స్ట్ అయిపోయిన తర్వాత బాగా వినండి. టెక్స్ట్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మధ్యలో ఒక ఫోటో అనేది గ్యాప్ ఇచ్చండి. మళ్ళీ ఇంకో 3 ఫొటోస్ అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చండి. మళ్ళీ 3 ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, మళ్ళీ సేమ్ దాకా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ కిందన బాటంలో పేస్ట్ స్టైల్ పక్కన యారో కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మూమెంట్ ట్రాన్స్ఫర్, కలర్ అండ్ ఫిల్, బ్లెండింగ్ అండ్ ఒపెసిటీ ఇవన్నీ ఆపేసి ఓన్లీ ఎఫెక్ట్స్గా పేస్ట్ చేయండి గైస్. పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి సీ క్యాపిటల్స్లో కానండి. ఆ ఎఫెక్ట్స్ పైన అయిపోయింది. సీ క్యాపిటల్స్లో కానండి. ఇక్కడ చివరిది ఇది ఉంది కదా, ఇది గట్టి ప్రెస్ పెట్టుకోండి. పైన సెలెక్ట్ అవుతుంది. పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఉండదు, దాన్ని కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్లోకి వెళ్ళండి. బీట్ మార్క్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఇందాక ఏ 3 ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు, ఆ రెండు ఫోటోస్ ఎఫెక్ట్స్ యాడ్ చేయకుంటారు మీరు. ఆ రెండాటిని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఉంది కదా, పైన సేమ్ దాంట్లో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ కనబడుతుంది కదా, దాని పక్కన యారో కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇవన్నీ ఆపండి. కలర్ ఫిల్, మూమెంట్ ట్రాన్స్ఫర్, బ్లెండింగ్ ఆపేసి ఓన్లీ ఎఫెక్ట్స్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గైస్ బాగుంటుంది. అలాగే ఏం చేస్తారండి మీరు మంచి లుకింగ్ కనబడాలంటే మీకు అలాగే సీ క్యాపిటల్స్లో లేయర్స్ అని ఇచ్చాను గైస్. ఈ 4 మొత్తం 5 లేయర్స్ ఇచ్చాను. 5 లేయర్ని సెలెక్ట్ చేసుకోండి గైస్. మీరు 5 లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, యారో మార్క్ పక్కన ప్లస్ ఐకాన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ 5 లేయర్స్ ఉంది కదా, కాపీ లేయర్స్ అని చేసుకోండి. బ్యాక్ గైస్. బ్యాక్ వచ్చి బీట్ మార్క్లు కానీ బీట్ మార్క్లు ఏం చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఐసీఎంలో మూవ్స్ అన్నది గమనించారా బాగా, ఐసీఎం అనేది మూవ్స్ అని చూడండి గైస్ ఒకసారి. ఇదిగోండి ఇవి అంటే ఈ టచ్ చేసుకుని వెళ్ళిపోండి, అవి అనేది కనబడుతుంది. ఆ ఎఫెక్ట్స్ అన్నీ మొత్తం కనబడతాయి మీకు. ఈ 5 వాటిని సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే వీడియో చివరికి వెళ్ళిపోయి లెఫ్ట్ కన్నా బాటిల్లో డాట్స్లో ఎంతో ఎక్స్టెండ్ ఉంది కదా చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఎక్స్టెండ్ అయిపోతుంది అంటే లుకింగ్ అనేది సో బ్యూటిఫుల్గా ఉంటుంది గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటూ, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. థ్యాంక్ యూ, బాయ్.